ముందుగా అందరికీ జై భీమ్. ఈరోజు ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం కందుకూరు గ్రామానికి చెందిన దళిత మహిళ పైన అఘాయితాన్ని కొట్టినటువంటి అదే గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి చేయడంతో ముఖ్యంగా ఇటికలపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వేధింపుల పైన మేము ఫిర్యాదు చేయడం జరిగింది. విషయం ఏంటంటే 23వ తేదీన రామాంజనేయ వ్యక్తి ఆ మహిళ బయటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి పైన అఘాయితం చేయడానికి ప్రయత్నం చేస్తూ అమ్మాయిని బెదిరింపులకు గురి చేయడం జరిగింది. కత్తితో చేక చూపించి నువ్వు నాకు కావాలి లొంగిపోవాలని అమ్మాయి భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి వెళ్ళి కుటుంబ సభ్యులకి విషయం తెలియజేసింది. అక్కడితో వారు పెద్ద మనిషి సమక్షంలో పరిష్కారం చేసుకోవాలనే ఉద్దేశంతో వారు పెద్ద మనిషి విషయం తెలియజరిగింది. తర్వాత 3 రోజుల తర్వాత ఎస్ఐ విజయ్ కుమార్ గారు వాళ్ళని పిలిపించి స్టేషన్లో పెట్టి ఆ రోజు మేము కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే వాళ్ళని ఎవరో చెయ్యరగొట్టారు, వాళ్ళకి కొట్టారు, మీరు కాంప్రమైజ్ అవ్వాలి, మీరు డబ్బులు కట్టించాలి, వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వండి, 2 కేసులు అవుతాయని చెప్పడంతో మేము కూడా జరిగిన విషయం తెలుసుకోవాలి కాబట్టి 26వ తేదీన వెళ్ళినప్పటికీ ఎస్ఐ గారు చెప్పారు కాబట్టి మేము కూడా 27వ తేదీన విషయం తెలుసుకున్నాము. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు, కేవలం అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేయడమే తప్ప వాళ్ళని ఎటువంటి దాడులకు గురి చేయలేదు. కానీ వాంటెడ్గా ఎస్ఐ గారు అదేవిధంగా ఆ రామాంజనేయులకు సమీప బంధువైన సిఐ తిరుపాలు చీయేడు గ్రామానికి చెందిన తిరుపాలు గారు ఎస్ఐతో కుమ్మక్కై ఈ విధంగా బాధితులనే భయభ్రాంతులకు గురి చేస్తూ తిడుతూ ఈ విధంగా మేమే వెళ్తే 28వ తేదీ సరే మేము కాంప్రమైజ్ ఏం అవసరం లేదు, మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పి రాతపూర్వం కంప్లైంట్ ఇస్తే దాన్ని చించివేసి పారవేయడం జరిగింది. ఆ తర్వాత మమ్మల్ని నేను సార్ నేను సాకే వినయ్ కుమార్, నేను బహుజన్ సమాజ్ పార్టీ చెందిన వ్యక్తిని అన్నా కూడా వినకుండా నువ్వు వెళ్ళి కాళ్ళు పట్టుకో, వాళ్ళని కాంప్రమైజ్ చేయి అంటే ఏం తప్పు చేస్తాను చేయాలి సార్ అంటే లేదు మేము రిమైండ్ పంపిస్తాం, వాళ్ళపైన మర్డర్ కేసులు కడతానని చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ మేము కంప్లైంట్ ఇచ్చి రావడంతో అక్కడ అదే ముగ్గురు అన్నదమ్ముల్ని అంటే భర్తని మిగతా ఇద్దరిని కూడా అక్కడ స్టేషన్లో పెడితే వాళ్ళు హింసకు గురి చేస్తూ వాళ్ళు కింద కూర్చోబెట్టి అవమానకరంగా అంటే వాళ్ళని అప్పుడే నిందితులుగా చిత్రీకరణ చేస్తూ ఎస్ఐ విజయ్ కుమార్ ఆ విధంగా చేయడం జరిగింది. దీన్ని ఖండిస్తూ అదే సాయంత్రం రోజున మేము పై అధికారి దృష్టి తీసుకెళ్తామని చెప్పడంతో ఆ మహిళ కూడా అలా చేయడంతో భయభ్రాంతులకు గురై ఆమె ఆ ఊరు కూడా వెళ్ళకుండా ఉంది. కాబట్టి మేము ధైర్యం చెప్పి ఈరోజు అడిషనల్ ఎస్పీ గారిని కలవడం జరిగింది. కాబట్టి అడిషనల్ ఎస్పీ గారు మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు, డిఎస్పీ గారిని వెళ్ళి కలవండి, అక్కడ విజయ్ కుమార్ పైన యాక్షన్ తీసుకుంటారని చెప్పడం. కాబట్టి మా యొక్క డిమాండ్లు ఏంటంటే మహిళ జరిగిన దాడిపైన హత్యాయుతమైన కేసులు నమోదు చేయాలి, అదేవిధంగా అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలి. ఎస్పీ గారు ఖచ్చితంగా ఆ విజయ్ కుమార్ని ఉద్యోగం తొలగించాలని మేము ఈ విధంగా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై భీమ్, జై భారత్.